Hi, good morning. This is Dr. Pranita, prosthodontist, implantologist working at Bopana Dental Care, Miapur, Hyderabad. ఈరోజు మనం రీటైనర్ అంటే ఏంటి, టీత్ మనకి కావాల్సిన పొజిషన్లోకి వచ్చేసాక కూడా డెంటిస్ట్ ఎందుకు ఏదో అప్లయన్స్ వాడాలి కొన్ని రోజులని సజెస్ట్ చేస్తారు అనేది చూద్దామండి. రీటైనర్ అంటే యాజ్ ద వర్డ్ సేస్ ఇట్ ఈస్ యూజ్డ్ టు హోల్డ్ ద టీత్ ఇన్ వన్ పొజిషన్. అంటే ఇది బ్రేస్ లాగా పళ్ళని మూవ్ చేయడానికి యూజ్ అవ్వదు. ఉన్న పొజిషన్‌లో హోల్డ్ చేయడానికి మాత్రమే పనికొస్తుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ రీటైనర్ అనమాట. అసలు రీటైనర్ వాడాల్సిన నెసెసిటీ ఏంటంటే, టీత్‌ని మూవ్ చేసేటప్పుడు విత్ బ్రేసెస్ మాల్ అక్లూజన్ ఉన్నప్పుడు బ్రేసెస్‌తో టీత్ మూవ్‌మెంట్ చేస్తాం గదండీ! అది మూవ్ చేసేటప్పుడు బ్రేస్ అండ్ దానిలో పాస్ అయ్యే వైర్ వల్ల పన్ను పైన ఒక సైడ్ ఫోర్స్ అండ్ ఇంకొక సైడ్ టెన్షన్ అప్లై అవుతాయన్నమాట. అంటే ప్రెషర్, టెన్షన్ కాన్సెప్ట్‌తో టీత్ మూవ్ అవుతుంది. సో, అరౌండ్ టీత్ రూట్ చుట్టూ ఉన్న బోను ఒకవైపు కరిగిపోయి ఇంకొక వైపు ఫిల్ అవుతుంది. ఆ ఫిల్ అయ్యేటప్పుడు ముందు ఇనిషియల్‌గా ఒక సాఫ్ట్ బోన్ ఫార్మ్ అవుతుందన్నమాట. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు స్కిన్ లాగా సాఫ్ట్‌గా ఉంటుంది. సో, టీత్ మూవ్ అయిపోతాయి. మనకి కావాలనుకున్న ఫైనల్ పొజిషన్‌కి వచ్చేస్తాయి. బట్ ఆ స్టేజ్‌లో రూట్ చుట్టూ ఉన్న బోను హార్డ్‌నెస్ ఉండదు. ఇమ్మీడియేట్‌గా మనం బ్రేస్ తీసేస్తే హార్డ్‌నెస్ లేకపోవడం వల్ల ఆ బోన్‌కి టీత్ అనేవి లిప్ ఫోర్స్ అండ్ టంగ్ ఫోర్సెస్‌కి మూవ్ అయిపోతాయన్నమాట. మనం స్పెసిఫిక్‌గా డిజైన్ చేసిన పొజిషన్‌లో ఇంకా ఉండవు. దట్ ఈస్ కాల్డ్ రిలాప్సెస్. మెనీ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ ఫెయిల్యూర్స్, గ్యాప్స్ రావడానికి రిలాప్స్ అంటాం వర్డ్. దానికి రీజన్ ఏంటంటే, ఈ రీటైనర్ యూజ్ చేయరు. టిల్ సాఫ్ట్ బోన్‌లో కాల్షియం అంతా ఫిల్ అయ్యి హార్డ్‌నెస్ వచ్చే వరకు గూడా, ఆ ఉన్న పొజిషన్‌లో ఫైనల్ పొజిషన్ ఆఫ్ ఆర్థో ట్రీట్మెంట్‌లో ఒక అప్లయన్స్ హోల్డ్ చేసి ఉంచాలి. సో, బ్రేస్‌తో మూవ్ చేయడం ఎంత ఇంపార్టెంటో, ఈ రీటైనర్ ఫేజ్ అనేది గూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. సో, ఇనీషియల్‌గా పేషెంట్‌కి మేము ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడే ఆర్థో ట్రీట్మెంట్‌లో 2 ఫేజెస్ ఉంటాయని చెప్తాం. వన్ ఈజ్ యాక్టివ్ ఫేజ్ వేర్ ద టీత్ మూవ్‌మెంట్ యాక్చువల్లీ గోస్ విత్ ద బ్రేసెస్ ఆర్ మనం యూజ్ చేసే అలైనర్స్ ఏ ఆప్షన్‌తో అయితే అది యాక్టివ్ మూవ్‌మెంట్ అయ్యే ఫేజ్ ఒకటుంటుంది. తర్వాత పాసివ్ హోల్డ్ పీరియడ్ ఉంటుందనమాట. దట్ ఈజ్ రీటైనర్. సో, ఎంటైర్ పీరియడ్ గూడా మీరు పెట్టుకోవడానికి ఏదో ఒక అప్లయన్స్ మౌత్‌లో ఇంట్రెస్టెడ్ ఉంటేనే ట్రీట్మెంట్‌కి ప్రొసీడ్ అవుదామని చెప్తామనమాట. సో, ఫైనల్‌గా ఒక కొన్ని మంత్స్ ఆర్థో ట్రీట్మెంట్ మూవ్‌మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా రీటైనర్ పెట్టుకోవాలా అని అది యూజ్ చేయకపోతే మీరు అన్ని మంత్సు బ్రేస్ పెట్టుకొని దాంతో డిఫికల్ట్‌గా చేసి ఆ పెయిన్ బేర్ చేయడం అవన్నీ అంత ఫైనల్ రిజల్ట్ యాక్యురేట్‌గా ఉండదు గదా! సో, రీటైనర్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ యాస్ బ్రేస్ అప్లికేషన్ అనమాట. థాంక్ యూ.